ఆ, ఈరోజు మనం బహుత్ హువా నోట్స్ గురించి నేర్చుకుందాం. సో ఫస్ట్, बारिश कहने पर तुम्हारे मन में कौन से शब्द आते हैं? సోచో ఔర్ లిఖో. నీ మనసులోకి ఎటువంటి రకాల వర్డ్స్ గుర్తొస్తాయి వర్షం అంటే, బారిష్ అంటే? అవి ఆలోచించు మరియు రాయి. సో ఇక్కడ దీనికి ఆన్సర్ ఇక్కడ కింద రాశారు. ఏమేమి వస్తాయి? బాదల్, మేఘాలు, పానీ, నీళ్ళు, రిమ్జిమ్ అంటే రిమ్జిమ్ అనే శబ్దం, బూందే డ్రాప్స్ అంటే బిందువులు, వాటర్ డ్రాప్స్, కాగజ్కి నావ్ అంటే పేపర్ బోట్స్, ఇత్యాది శబ్ద, ఇంకా మొదలుగున్నవి ఇలాంటి శబ్దాలు, ఇత్యాది ఇలాంటివి మొదలుగున్నవి శబ్దాలు అర్థాలు మనమే ఆతే హై, మనసులోకి వస్తాయి. सेकंड क्वेश्चन, जब बहुत बारिश होने लगती है तब तुम कहाँ खेलती हो? जब बहुत बारिश होने लगती है, ఎక్కువ వర్షం కురుస్తున్నప్పుడు तब तुम कहाँ खेलती हो, అప్పుడు నువ్వు ఎక్కడ ఆడతావు? कौन सा खेल खेलती हो, ఎలాంటి ఆటలు ఆడతావు? దీనికి ఆన్సరు, जब बहुत बारिश होती है, ఎక్కువ వర్షం పడుతున్నప్పుడు, तो हम अपने घर के अंदर खेलते हैं, అప్పుడు మనం మన యొక్క ఇళ్ళలో ఆడుకుంటాం. జేసే ఎలాంటివంటే లూడో అనే గేమ్ ఉంది కదా, అదంట. వీడియో గేమ్స్ ఉన్నాయి కదా, గర్ మరి ఇది ఏమి ఆటో నాకు తెలియదు, మీరు ఒకసారి గూగుల్ చేయొచ్చు. బిజినెస్ స్కేల్ అంట, అంటే ఇది వ్యాపార అంటే ఏదో కేల్ ఉంటుంది, ఏదో ఆట ఉంటుంది, ఇది కూడా చూడండి. గుడియోంక కేల్ ఇత్యాది. ఇక గుడియోంక కేల్ అంటే గుడియం అంటే డాల్స్ కదా, డాల్స్తో అంటే బొమ్మలతో ఆట, ఇలాంటివి మొదలుగున్నవి. నెక్స్ట్ క్వశ్చన్, खूब तेज बारिश होगी तो तुम्हारे घर के आसपास कैसा दिखाई देगा? అంటే खूब तेज बारिश, చాలా సమృద్ధిగా, తేజ్ బారిష్ అధికమైన, చాలా ఏమంటారు, బాగా భారీ వర్షం అనమాట. తేజ్ బారిష్ అంటే భారీ వర్షం. హోగీతో అయినట్లయితే, వర్షం పడినట్లయితే, తుమ్హారే గర్కే ఆస్పాస్, మీ ఇంటి చుట్టుపక్కల, ఆస్పాస్ అంటే చుట్టుపక్కల, అరౌండ్ యూ హౌస్, కేసా దికాయి దేగా, ఎలాగ కనిపిస్తుంది? దీనికి ఆన్సర్ చూద్దాం ఇప్పుడు. దీనికి ఆన్సర్ ఏంటి? खूब तेज बारिश होगी, చాలా భారీ వర్షం అయినట్లయితే, చారం ఓర్, 4 దిక్కుల చుట్టుపక్కల, బారిష్ దికాయి దేగి, వర్షమే పూర్తిగా కనపడుతుంది, వర్షం కనపడుతూ ఉంటుంది. ఇత్నీ తేజ్ బారిష్ మే, అంత భారీ వర్షంలో, ప్రజలు భీగ్ రహే హోంగే, తడిచిపోతూ ఉంటారు. గడ్డే పానీ సే భర్ జాయింగే, గడ్డే అంటే గుంటలు అనమాట, చిన్న గుంటలు పడుతూ ఉంటాయి కదా, రోడ్డు మీద గుంటలు ఉంటాయి, ఇవన్నీ రోడ్డు మీద అన్నీ చిన్న గుంటలు, ఇవన్నీ ఏమైపోతాయి అనమాట, నిండిపోతాయి అన్నమాట. पेड़ पौधे हवा और बारिश के जोर से लहरा रहे होंगे. पेड़ पौधे అంటే చెట్లు చేమలు అన్నీ హవా और बारिश के जोर से, గాలి మరియు వర్షం యొక్క వేగం వలన, బారిష్ కే జోర్ సే లెహరా రహే హోంగే, ఊగుతూ ఉంటాయి అన్నమాట, ఇలాగా అటు ఇటు ఊగుతూ ఉంటాయి. లెహర్నా అంటే ఇలాగ ఊగటం అనమాట, అటు ఇటు మూవ్ అవటం అనమాట. సో ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, బారిష్ మే కిత్నా పానీ బరస్తా హై, వర్షం పడినప్పుడు ఎంత వర్షం పడుతుంది? ఎప్పుడైనా వర్షించినప్పుడు ఎంత వర్షం పడుతుంది? వసబ్ పానీ కహా జాతా హోగా, ఆ పానీ మొత్తం, ఆ నీళ్ళన్నీ మొత్తం ఎక్కడికి వెళ్తూ ఉంటుంది? దీనికి ఆన్సర్, బారిష్ మే औसतन एक दिन में 25 सेंटीमीटर के करीब पानी बरसता है. బారిష్ మే, వర్షించినప్పుడు, వర్షంలో, ఔస్తన్ అంటే సగటున, ఆన్ అన్ యావరేజ్, సగటున, ఏక్ దిన్ మే, ఒక రోజులో, 25 సెంటీమీటర్, 25 సెంటీమీటర్ల
కరీబ్ సుమారు కరీబ్ పానీ బరస్తా హై నీళ్ళు ఏమంటారు వర్షం వర్షిస్తూ ఉంటుంది సుమారు 25 సెంటీమీటర్ల కరీబ్ అంటే సుమారు అనమాట వర్షం పడుతూ ఉంది వह పానీ నది నాలోं खेतों ఆది మే చలా జాతా హై ఆ యొక్క నీళ్ళు నదిలోనికి నాలో అంటే కెనాల్స్ అనమాట కాలువలు ఉంటాయి కదా కెనాల్స్లోకి అండ్ ఖేతో అంటే పంటల్లోకి ఆది మే చలా జాతా హై ఇంకా మొదలుకున్న వాటిలోనికి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ ये सब बारिश में बचने के लिए क्या करेंगे बताओ ఇవన్నీ బారిష్ నుంచి వర్షం నుంచి రక్షించబడటానికి కాపాడబడటానికి ఏం చేస్తాయి చెప్పండి లోగ్ కబూతర్ కేంచువా కుత్తా మछली మోర్ ఇవన్నీ ఏం చేస్తాయో ఇప్పుడు చూద్దాం इनका आंसर ये सब बारिश से बचने के लिए निम्न कार्य कर सकते हैं ఇవన్నీ వర్షం నుంచి తమ కాపాడుకోవడానికి నిమ్న కార్య అంటే క్రింద ఇవ్వబడిన పనులు कर सकते हैं చేసేస్తాయి లోగ్ చాతే యా రెయిన్ కోట్ లేంగే మనుషులైతే చాతే గొడుగులు లేదా రెయిన్ కోట్స్ తీసుకుంటారు కబూతర్ పావురం కిసి కిటికీ యా ఓట్ కా సహారా లేంగే ఏదైనా కిటికీలోనికి లేదా ఓట్ అంటే షెల్టర్ అనమాట షెల్టర్ కా సహారా అంటే షెల్టర్ యొక్క ఆసరాన్ని తీసుకుంటుంది సహారా అంటే ఆసరా అనమాట తీసుకుంటుంది కేంచువా అంటే టార్టాయిస్ కదా మిట్టి మే గహరాయి తక్ ఘుస్ జాయేగా మట్టిలో గహరాయి తక్ అంటే గహరాయి అంటే చాలా లోతుగా బహుత్ గహరాయి హై ఇస్ కుయే కా అంటే ఈ యొక్క బావి యొక్క లోతు చాలా ఎక్కువ ఉంది గహరాయి అంటే లోతు అనమాట డెప్త్ తక్ గుస్ జాయేగా గుస్నా అంటే దూరిపోవటం అనమాట దూరి లోపలికి వెళ్ళటం మట్టి లోపలికి ఎక్కడికో వెళ్ళటం జాయేగా నెక్స్ట్ కుత్త అంటే కుక్క కిసి ఆంగన్ యా పేడికి నీచే బయట జాయేగా ఏదైనా ఆవరణలోకి ఆంగన్ అంటే ఆవరణలోకి అంటే ఏదైనా ఎవరి ఆవరణలోకైనా వర్షం పడని చోటుకి వెళ్ళి ఉంటుంది ఎవరి పేడికి నీచే చెట్టు కింద బయట జాయిగా పడుకొని ఉంటుంది నెక్స్ట్ మచిలీ చేప అయితే గహరాయి మే చలి జాయిగి అంటే పైన వర్షం పడతా ఉంటాయి అవన్నీ ఏం చేస్తాయి చేపలు కిందకి నీటికి అడుగు భాగానికి వెళ్ళిపోతాయి అన్నమాట చలి జాయిగి ఆర్ మోర్ అంటే నెమలి పేడికి నీచే చలి జాయింగి చెట్టు కిందకి వెళ్ళిపోతుంది नेक्स्ट क्वेश्चन కవిత మే ऐसा क्यों कहा गया होगा ఇలాగ ఎందుకు ఈ యొక్క రచనలో అలా చెప్పుంటారు ఒకటోది ఏంటి తేజ్ బారిష్ హోనే పర్ సడకే నది బన్ జాతీ హై ఒకటేమన్నారు చాలా భారీ వర్షం కురిసినప్పుడు హోనే పర్ సడకే అంటే దారులు రోడ్లు నది బన్ జాతీ హై నదుల్లా మారిపోతాయి అని ఎందుకు అన్నారు అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు దీనికి ఆన్సరు తేజ్ బారిష్ హోనే పర్ భారీ వర్షం పడినప్పుడు సడకోं में से पानी की निकास नहीं हो पाती है అంటే సడకోं में से అంటే రోడ్ల మీద నుండి పానీకి నికాసి అంటే పానీ యొక్క క్లియరెన్స్ అనమాట పానీ వెళ్ళిపోవడానికి నీటి యొక్క బయటికి వెళ్ళిపోయే దారులు లేదా ఏదైతే ఎగ్జిట్ ఉంటుందో అది నహీ హో పాతి అది క్లియరెన్స్ అవ్వదన్నమాట జిస్కే కారణ్ దాని కారణంగా బర్సాత్ కా పానీ సడకోం పర్ భర్ జాతా హై వర్షం యొక్క నీళ్లు సడకోం పర్ అంటే రోడ్ల మీద భర్ జాతా హై బర్నా అంటే నిండిపోతాయి ఇస్లియే అందువలన నదీ జైసా పానీ వహా దికాయి దేనే లగ్తా హై అందువలన నదీ జైసా పానీ అంటే నదిలాగా నీళ్లు వహా అక్కడ దికాయి దేనే లగ్తా హై అగుపిస్తూ ఉంటాయి ఇక్కడ రోడ్ల మీద కవిత మే ऐसा इसलिए कहा गया है ఆ యొక్క కవితలో ఇలాగ చెప్పబడి ఉంది ఎందుకంటే తేజ్ బారిష్ హోనే పర్ భారీ వర్షం పడినప్పుడు సడకే నది బన్ జాతీ హై అందువల్ల ఇలాగా బాగా భారీ వర్షం అయినప్పుడు ఈ యొక్క రచనలో తేజ్ బారిష్ హోనే పర్ సడకే నది బన్ జాతీ హై అన్న వాక్యాన్ని వాడారు అనమాట నదుల్లా మారిపోతాయని వాడారు నెక్స్ట్ చూద్దాం ఇంకొకటి ఏంటి సబ్ और कीचड़ होने पर
నాని యాద్ ఆతీ హై. అంత చుట్టూ కీచడ్ అంటే బురద, మడ్ అనమాట. బురద హోనే పర్ ఉంటే నాని యాద్ ఆతీ హై, అమ్మమ్మ గుర్తొస్తుంది. మనం కూడా తెలుగులో అంటాం కదా, ఏదన్నా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడితే వాడికి అమ్మమ్మ గుర్తొస్తుంది, ఆమెకి అమ్మమ్మ గుర్తొస్తుంది, వాళ్ళ అమ్మమ్మ గుర్తొస్తుంది. సో హిందీలో అయితే నాని యాద్ ఆతీ హై. ఇదొక ముహావరా అనమాట. నేను దీన్ని లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, అది అక్కడ మీరు చూడవచ్చు. సో దీనికి ఆన్సర్ ఏంటంటే బారిష్ మే, వర్షంలో పానీకే కారణ్, నీటి వలన కీచడ్ హో జాతా హై, బురద తయారవుతుంది, బురద అవుతుంది. ఏసేమే ఇలాంటి స్థితిలో చల్నే వాళ్ళకు అంటే నడకన వెళ్ళే వాళ్ళకి, నడిచి వెళ్ళే వాళ్ళకి బహుత్ తరహకి, చాలా రకాల, తరహ అంటే రకాలు, బహుత్ తరహకి సమస్య, ఓం అంటే సమస్యలు, కా వాటి సమస్యల యొక్క, సామ్నా అంటే ఎదుర్కోవటం అనమాట, ఎదుర్కొనటం, కర్నా పడతా హై ఎదుర్కొనే అవసరం పడుతుందన్నమాట, ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉన్కే కపడే వాళ్ళ యొక్క బట్టలు, జూతే షూస్ గందే హో జాతే హై అంటే మురిగ్గా తయారవుతాయి. అవును కదా, వాటర్లో బురదలో నడిచినప్పుడు షూస్ ఖరాబ్ అయిపోతాయి, బట్టలు ఖరాబ్ అయిపోతాయి. ఉన్హే బార్ బార్ బదల్నా సంభవ్ నహీ హోతా, వాటిని బయటకు వెళ్ళాక మాటి మాటికి మార్చడం అనేది అది సాధ్యం కాదు. సంభవం అంటే సాధ్యం అనమాట, సాధ్యం కాకుంటుంది. సంభవ్ నహీ హోతా కాకుంటుంది, కాదు. ఇస్లియే అందువలన కవితమే, ఈ కవితలో కహా గయా హైకి ఇలా చెప్పబడింది కి ఏమంటే సబ్ ఓర్ అన్ని వైపులా కీచడ్ హోనే పర్ బురద అయితే నాని యాద్ ఆతీ హై, అమ్మమ్మ గుర్తొస్తుంది. అంటే కష్టం వచ్చినప్పుడు నాని యాద్ ఆతీ హై అనమాట. ఇక్కడ బురదలో తిరగటం కూడా కష్టమే కాబట్టి నాని యాద్ ఆతీ హై అని చెప్పేసి అన్నారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, బడే లోగ్ ఏసా కబ్ కహతే హై, పెద్దవాళ్ళు ఇలా ఎప్పుడు అంటారు? ఎప్పుడు, ఏమని? బహుత్ హువా అబ్ చుప్ చాప్ బైఠో, బహుత్ హువా అబ్ చుప్ చాప్ బైఠో, ఎక్కువైంది నువ్వు ఇక కామ్గా కూర్చో. చుప్ చాప్ అంటే కామ్ అనమాట, సైలెంట్గా కూర్చో. బహుత్ హువా ఎక్కువైపోయింది, అబ్ అందర్ చలో ఇక ఇప్పుడు లోపలికి వెళ్ళు. బహుత్ హువా ఎక్కువైంది, అబ్ సో జాओ ఇక పడుకో. సో ఇలా ఎప్పుడు అంటారు? దీనికి ఆన్సర్ ఇక్కడ మనం చూద్దాం. ఫస్ట్ చూస్తే బహుత్ హువా అబ్ చుప్ చాప్ బైఠో, చాలా ఎక్కువైపోయింది ఇక నువ్వు కామ్గా కూర్చో అని ఎప్పుడు అంటారు? ఇదంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇదంతా నెగిటివ్ సెన్స్లోనే మాట్లాడతారనమాట. పాజిటివ్గా ఇప్పుడు సపోజ్ ఫస్ట్ పాజిటివ్గా ఎవరైనా బాగా చక్కగా రాసుకుంటూ ఉన్నారు, నైట్ అంతా చాలా చక్కగా చదువుకుంటూ ఉన్నారు, ఆ కేసులో ఎక్కువైంది ఇక నువ్వు వెళ్ళి పడుకో అని చెప్పేసి అనరనమాట. ఇది పాజిటివ్ సెన్స్లో వాడే మాట కాదు, ఓకేనా? సో నెగిటివ్ సెన్స్లో వాడే మాట అనమాట. ఎలాంటిది ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూస్తే మనకు అర్థమవుతుంది. బహుత్ హువా అబ్ చుప్ చాప్ బైఠో, ఎక్కువైపోయింది ఇప్పుడు నువ్వు కామ్గా కూర్చో అని కోపంగా కొంచెం గట్టిగా చెప్పే మాట అనమాట. ఎప్పుడు జబ్ హమ్ బోల్నే రహతే హై, ఎప్పుడు అయితే మనం మాట్లాడుతూ ఉంటామో, ఔర్ చుప్ హీ నహీ హోతే, అసలు సైలెంట్గానే ఉండము, అసలు మాట్లాడుతూనే ఉంటాం, అదే పనిగా మాట్లాడుతూనే ఉంటాము. చుప్ హీ నహీ హోంగే అంటే సైలెంట్గా ఉండటమే చేయమే. ఎప్పుడైతే కామ్ అవ్వమో అప్పుడు పెద్దవాళ్ళు ఏమంటారు? బహుత్ హువా అబ్ చుప్ చాప్ బైఠో. లేదంటే స్కూల్లో కూడా బహుత్ హువా బీ కామ్ చుప్ చాప్ రహో సబ్ బచ్చే లోగ్ అని చెప్పేసి స్కూల్లో కూడా అంటారనమాట. నెక్స్ట్ బహుత్ హువా అబ్ అందర్ చలో, ఎక్కువైపోయింది నువ్వు ఇప్పుడు లోపలికి వెళ్ళు. జబ్ హమ్ కిసీ సే బాత్ నహీ కర్నే దేతే, ఎప్పుడైనా మన చిన్నపిల్లలు ఉంటారు కదా, మనం ఎవరితోనన్నా మాట్లాడుతూ ఉంటాము, వాళ్ళు వచ్చి మన దగ్గర ఏదేదో చేస్తూ ఉంటారు, మనం మాట్లాడకుండా ఉంటారు, వాళ్ళు మధ్యలో మాట్లాడుతూ ఉంటారు. అస్సలు ఆ వ్యక్తితో మనం ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మనకి మాట్లాడనివ్వనప్పుడు మనం ఏమంటాం? బహుత్ హువా అబ్ అందర్ చలో, లోపలికి వెళ్ళి నువ్వు అని చెప్పేసి అంటాం అనమాట.
లేదంటే యా మీన్స్ ఆర్, లేదంటే హమే చోట్ లగ్ జాతీ హై. మనకి ఏదన్నా ఆటలాడుతూ కింద పడిపోయాం అనుకోండి, చిన్నపిల్లలు ఏమైనా కింద పడిపోయారు ఆటలాడుతూ, మనం ఏమంటాం పెద్దవాళ్ళం, బహుత్వా ఎక్కువైపోయింది ఇక ఆటలు, చలో అందరు చలో, అబ్బ అందరు చలో ఇప్పుడు లోపలికి పదా అని చెప్పేసి అంటాం అనమాట. నెక్స్ట్ బహుత్వా అబ్ సో జాओ, ఎక్కువైపోయింది నువ్వు ఇప్పుడు పడుకో. ఇందాక నేను చెప్పినట్టుగా అయితే ఆ కేసులో అయితే వాడరు, కానీ ఇప్పుడు ఎలాగ వాడతారో చూద్దాం. जब हम पढ़ने के स्थान पर शैतानी कर रहे होते हैं. जब हम पढ़ने के स्थान पर మనం చదువుకునే ప్లేస్లో శైతాని అంటే అల్లరి కర్ రహే హోతే హై, అల్లరి చేస్తూ ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏమంటారు, నువ్వు ఇక చదివిన చాలు కానీ వెళ్ళి పడుకో అంటారు అనమాట. బహుత్వా చాలు 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 కానీ ఇక వెళ్ళి పడుకో, అవునా. నెక్స్ట్ బహుత్వా అబ్ టీవీ బంద్ కరో, చాలు ఇక టీవీ బంద్ చేయి, ఎక్కువైపోయింది ఇప్పుడు దాకా చూడటం, ఇక బంద్ చేయి. ఎప్పుడు అంటారు, జబ్ హమ్, మనం ఎప్పుడైతే బహుత్ దేర్ తక్ టీవీ దేఖ్ రహే హోతే హై, ఎప్పుడైతే మనం ఎక్కువసేపు టీవీ చూస్తూ ఉంటామో అదే పనిగా అప్పుడేమంటారు, పిల్లల్ని మనం ఏమంటామో, ఇంక చాలా ఎక్కువైపోయింది, అప్పుడు ఇప్పుడు బంద్ చేసేయండి, టీవీ ఆఫ్ చేసేసి ఇంకా కూర్చోండి, ఓకే బంద్ కరో టీవీ ఆఫ్ చేయి అని చెప్పేసి అంటాం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఏక్ దిన్ బాదల్నే సోచా, ఒకరోజు క్లౌడ్ ఆలోచించింది, అనుకుంది, మే అబ్ కభీ నహీ బరసుంగా, నేను ఇంకెప్పుడు ఏమంటాను వర్షించను. జబ్ మే బరస్తా హూ, నేను వర్షించినప్పుడు, తబ్బి లోగ్ మేరీ బురాయి కడితే, అప్పుడు కూడా నన్ను నా గురించి చెడుగానే అనుకుంటారు ఈ మనుషులు. జబ్ నహీ బరస్తా హూ, వర్షించినప్పుడు కూడా, తబ్బి అప్పుడు కూడా మేరీ బురాయి కడితే నన్ను చెడుగా అనుకుంటారు. ఆజ్ సే బరస్నా బిల్కుల్ బంద్, ఈరోజు నుంచి వర్షించడం పూర్తిగా ఆపేయటం చేస్తాను. ఫిర్ క్యా హువా హోగా, తర్వాత ఏమై ఉంటుంది, కహానీకు ఆగే బడావ్, కహానీని కంటిన్యూ చేయండి, ముందుకు తీసుకెళ్ళండి. కహానీకు ఆగే బడావ్ మీన్స్ ముందుకు తీసుకెళ్ళండి. ఆగే బడో అన్నారనుకోండి, మీరు అందరు కలిసి నడుస్తూ ఉన్నారు, ఆగే బడో అన్నారనుకోండి, ముందుకు నడవండి అని చెప్పేసి అన్నట్టు. సపోజ్ ఒక లైన్లో ఒక రోలో అందరు నిల్చున్నారు క్యూలో, కొంతమంది ఏదో మొబైల్లో చూసుకుంటా ముందుకు వ్యక్తులు వెళ్తున్నా కానీ వాళ్ళు అక్కడే ఉండిపోతారు. అప్పుడు మనం హిందీలో ఏమనాలంటే, ఒకవేళ హిందీ మాట్లాడాలంటే, ఆగే బడో, థోడా ఆగే బడియే ప్లీజ్, కొంచెం ముందుకు వెళ్ళండి, ఇంకా ముందుకు వెళ్ళండి, కంటిన్యూ అవ్వండి అన్నట్టు అనమాట. ఇస్కా ఆన్సర్ ఏ హై, బాదల్ జబ్ బహుత్ దినోం తక్ నహీ బర్సా, ఎక్కువ రోజుల వరకు వర్షించకపోతే క్లౌడ్ మేఘంతో పానీ నహీ బరసనేకి కారణ్, వర్షించకపోవటం వలన ప్రజలు పరేషాన్ హోనే లగే, పరేషాన్ అయిపోవటం మొదలుపెట్టారు. కిసానోంకి ఖడీ ఫసల్, కిసానోంకి అంటే రైతుల యొక్క, కిసానో అంటే రైతులుకి, ఖడీ ఫసల్ చక్కగా ఎదిగిన ఫసల్ అంటే పంట, పానీకి కమీసే నీటి యొక్క ఎద్దడి వలన అంటే తక్కువ అవటం వలన సూక్నే లగి ఎండిపోతున్నాయి. ప్రజలు గర్మీసే పరేషాన్ హోనే లగే, వేడి కారణంగా, ఎండ కారణంగా, ఆ యొక్క ఎండ వలన వేడికి పరేషాన్ హోనే లగే, ఇబ్బందులు పడుతున్నారు. నదియో మే బీ పానీ సూక్నే లగా, నదుల్లో కూడా పానీ సూక్నే లగా అంటే ఎండిపోవటం మొదలుపెట్టింది. చారోం ఓర్, నాలుగు దిక్కుల అంటే చుట్టూ, కోహరాం మచానేలాగా, కోహరాం అంటే ఆహాకారాలు చేస్తూ ఉన్నారు, కోహరాం మచానేలాగా అంటే ఆహాకారాలు చేస్తూ ఉన్నారు, అంటే ఏమీ లేక, అయ్యో వర్షం రావట్లేదు, తిండికి ఇబ్బంది అవుతుంది, ఎలాగా అని చెప్పేసి ఇలాగా ఆహాకారాలు అనమాట. కోహరాం అంటే ఆహాకారాలు. ఫిర్ మళ్ళీ క్యాతా లోగోనే మిల్కర్ బాదల్కో మాన్నేకి సోచి, ఫిర్ క్యాతా ఇంకేమైంది, మళ్ళీ ఏమైంది, ఫిర్ అంటే మళ్ళీ క్యాతా ఏముంటుంది మళ్ళీ ఏముంటుంది, లోగోనే ప్రజలందరూ మిల్కర్ కలిసి, బాదల్కో
అంటే మేఘాలని మాన్నేకి సోచి అంటే ఒప్పించడానికి ఆలోచించారు అనమాట. వెసబ్ వాళ్ళందరూ బాదల్కే పాస్ గయే, ఆ మేఘాల దగ్గరికి వెళ్ళారు. ఔర్ మరియు ఉస్సే అప్ని గలతీకే లియే వాళ్ళందరూ ఉస్సే అంటే మేఘంతో అప్ని గలతీకే లియే వారి యొక్క తప్పును బట్టి మాఫీ మాంగి ఆ యొక్క క్షమాపణ కోరారు. మాఫీ అంటే క్షమాపణ, మాంగి అంటే అడిగారు. బాదల్ ఆ యొక్క మేఘం లోగంకి ప్రార్థనాసే ఆ ప్రజల యొక్క ప్రార్థన కారణంగా వారి యొక్క విన్నపం కారణంగా పిగల్ గయా అంటే కరిగిపోయింది, మెల్టెడ్ డౌన్ అనమాట, కరిగిపోవడం అనమాట. ఔర్ ఉస్నే తురంత్ హీ ఔర్ మరియు ఉస్నే అది తురంత్ హీ వెంటనే వర్షించి లోగంకో ప్రజల్ని సూకే ఔర్ గర్మీ సే సూకే అంటే ఎండిన దాన్ని అంటే ఎండిపోవటం అంటే డ్రై, అప్పుడు మొత్తం డ్రై అయిపోయింది కదా దాన్ని. అండ్ గర్మీ సే అంటే వేడిమి నుంచి ముక్తి ఇచ్చింది, లభింపజేసింది. దిలాయి అంటే లభింపజేసింది అని. నెక్స్ట్ ఏముంది, कविता के साथ जो चित्र दिया गया है उसमें कौन क्या कर रहा है. एक ఏం చేస్తున్నారు ఈ యొక్క లెసన్లో ఒక చిత్రం ఇచ్చారు, పటం ఇచ్చారు, ఒక బొమ్మ ఇచ్చారు కదా, పిక్చర్ ఇచ్చారు కదా, దాంట్లో ఎవరు ఏం చేస్తున్నారు మీరు ఒకసారి ఆ యొక్క ఏమంటారు ఆ యొక్క చిత్రాన్ని పక్కన పెట్టుకున్నట్లయితే మీకు చాలా ఆసాన్గా ఉంటుంది అన్నమాట. మీరు అది చూసినట్లయితే దాంట్లో ఉంటుంది. అక్కడ చిత్రాన్ని చూడండి. ఒక బచ్చా ఒక అబ్బాయి అయితే చిత్ర బనా రహా హై, ఒక పిక్చర్ డ్రాయింగ్ చేస్తూ ఉన్నాడు. దూసరా బచ్చా రెండో అబ్బాయి చాతా పకడ్ రహా హై, చాతాని పట్టుకున్నాడు. చాతా అంటే అంబ్రెలాని పట్టుకున్నాడు. బిల్లి కిటికీ మే బైఠ్ రహీ హై, బిల్లి ఎక్కడుంది, కిటికీలో కూర్చుని ఉండింది. బయట రహా హై. ఆద్మీ ఒక మనిషి అయితే ఒక అతను చాతా పకడ్కర్ అంబ్రెలా పట్టుకుని బారిష్ మే చల్ రహా హై, బారిష్ అంటే వర్షంలో వెళ్తూ ఉన్నాడు. ఏక్ బచ్చి ఒక అమ్మాయి టబ్ మే నావ్ చలా రహీ హై, ఒక టబ్లో నావని అంటే కాగజ్కి నావ్ అని చదువుకున్నాం కదా, కాగితం పడవని నడిపిస్తూ ఉంది. కుత్తా అంటే డాగ్ శరీర్ పర్ లగా పానీ, శరీరం మీద పడిన పానీని అంటే నీటిని జాడ్ రహా హై అంటే విదిలించుకుంటుంది. ఓకేనా. సో ఇది ఈ క్లాస్ యొక్క నోట్స్ అన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ దోస్ who have not subscribed so far, please subscribe the channel. If you really find this video helpful, then only press the button like and then only subscribe to the channel. Thank you so much.